రాబందుల రాజ్యంలో ప్రజాస్వామ్యమా మాటలకే సొంతమా రోజొక ఘోరం పెరిగెను నరమేధం. నాగల్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మూలచింతలపల్లి గ్రామంలో ఓ చెంచు మహిళపై ఘోరంగా దాడి చేశారు. ఆడపిల్ల బ్రతుకు అంటే అంత చులకనైపోయిందా? ప్రభుత్వం కూడా స్పందించాలి. పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు, కానీ ఈ విషయంలో కీలక వ్యక్తులను వదిలేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతున్నాం. ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శించారు. అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా తక్షణమే బాధితురాలిని కలవడం జరిగింది. ఇది సంతోషకరమైన విషయం. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సెల్యూట్ చేయవలసిన విషయం ఇది. నిజంగా కూడా ఇంత అల్చలవుతున్న సోషల్ మీడియాలో ఇంత అల్చలవుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా ఎందుకు స్పందించలేదు? అలాగే కొల్లాపూర్ మండల్ అలియాస్ బర్రెలక్క శిరీష ఎందుకు స్పందించలేదు? ఓట్ల కోసం ఇడుపు గడప గడప కాలు మొక్కినప్పుడు, ఓట్ల కోసం అడిగినప్పుడు ఎక్కడ పోయింది? ఎందుకు స్పందించలేదు? నిజంగా కూడా ఇది బాధాకరమైన విషయం. ప్రజాస్వామ్యమా మాటలకే సొంతమా రోజొక ఘోరం పెరిగెను నరమేధం. స్వతంత్ర భారతమని సోది చెప్పుడేనా పుడమి పైన అడుగేయని పసికందుల తెరిచిన నీ నీడన నిందితులను కాపాడుట న్యాయమా? ప్రజాస్వామ్యమా మాటలకే సొంతమా రోజొక ఘోరం పెరిగెను నరమేధం. చట్టాలు శాసనాలు ఏమి చేయలేవని తిరొక్క సెక్షన్లతో తిరిగి రావచ్చని కన్న బిడ్డనైన కాల రాసే కామందులు మానవ మృగాల వేటరాలును పసికందులు ఈ ఘోరం చూడలేక తల్లడిల్లె తల్లివడి గొడ్డురాలునైనా బాగుండనుకుంటున్నది తల్లి. ప్రజాస్వామ్యమా మాటలకే సొంతమా రోజొక ఘోరం పెరిగెను నరమేధం. మరి ప్రభుత్వం ఇలాంటి విషయాలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, మళ్ళీ ఇలాంటి అత్యాచారాలు జరగకూడదని కోరుకుంటూ, నేను మీ ఏర్పల ఆనంద్.